ఈరోజు మనం తెనాలి డిపో నుంచి తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు నడుపుకోవడానికి ప్రధాన కారణమైన గౌరవ మంత్రివర్యుడికి మన తెనాలి డిపో నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే తెనాలి డిపో నుంచి ఎన్నో సంవత్సరాలుగా మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ నడపాలనే కోరిక ప్రజలది మరియు తెనాలి డిపో ఆర్టీసీ కార్మికులు కూడా కలగానే ఉంది. సార్ ఏదైతే శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు గారు మన తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి ప్రతి సందర్భంలోనూ తెనాలి గుంటూరు నాన్ స్టాప్ ఏర్పాటు చేయండి అని అనేక సార్లు చెప్పి ఉన్నారు. దాంతోపాటుగా ఆయన పై అధికారులకి తెనాలి గుంటూరు కొత్త సర్వీసులు నడపాలని ఎన్నోసార్లు కోరి ఉన్నారు. దానిలో భాగంగా మనం యాక్చువల్ 2025 జనవరి 1వ తారీఖున ఈ కొత్త బస్సులు ఓపెన్ చేసుకోవాల్సిన ఇది ఉండేది. కానీ అనివార్య కారణం వల్ల కొంత లేట్ అవటం మూలన ఈరోజు మంత్రి గారి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మనం మంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ని అనివార్య కారణాల వల్ల డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాంలో మంత్రి గారు ఉండాల్సింది కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని జరిపించండి. నేను రాకపోయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ తెనాలి గుంటూరు సర్వీసుల్ని షెడ్యూల్ ప్రకారమే ఈరోజు ఓపెన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన ఈ షెడ్యూల్ ప్రకారం ఈ రోజున మనం తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీస్ ఓపెన్ చేసుకున్నాం. దానికి ప్రత్యేకంగా మా మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని సాధించే వరకు నిరంతరంగా ఫాలో అప్, అదేవిధంగా ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే అది అయ్యేంత వరకు ఆ ఆఫీసర్ని మానిటర్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇంత తొందరగా మన తెనాలి గుంటూరు సర్వీసు ఒక ఎక్స్ప్రెస్ కొత్త ప్రతి అరగంటకు ఒక బస్సు మనం నడుపుకోవడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదివరకు కూడా మన తెనాలిలో 18 బస్సులు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్త మన బస్ స్టాండ్లో సీసీ రోడ్లు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని కొత్త బస్సులు, అదేవిధంగా సీసీ రోడ్ల విషయంలో కానీ, లెవలింగ్ హైట్ లేపే విషయంలో కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ చాలా విషయాల్లో మంత్రి గారు మనకి ఇంకా సహాయం చేస్తారన్నారు. వారు ఏదైతే తెనాలి డిపో డెవలప్మెంట్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీని కూడా డెవలప్ దిశగా ఈ విధంగా చేయండి అని ఏదైతే ఆయన ఒక ప్రణాళిక ఇచ్చి ఉన్నారో దానిలో భాగంగా ప్రణాళికను బట్టి మనం ముందుకెళ్తా జరుగుతుంది. దీనిలో భాగంగా చాలా వరకు తెనాలి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుంచి మన కొత్త బస్సులు కానీ, డిపోలో ఉన్న డెవలప్మెంట్ పనులు కానీ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మనం చేస్తామని తెలియజేస్తూ ఈ తెనాలి గుంటూరు నాన్ స్టాప్ రావడానికి ఏదైతే ఎనలేని కృషి చేసిన మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ